గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్గా మనం హౌస్ వైరింగ్ ఇన్స్టాలేషన్ ఎస్టిమేషన్ అండ్ టెస్టింగ్ గురించి టాపిక్ అనేది మనం చెప్పుకున్నాం. సో దాంట్లో మనం ఏం చెప్పుకున్నానన్నా ఐఈ రూల్స్, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వైరింగ్ మెథడ్స్ అండ్ వైరింగ్ మెథడ్ ఎలా ఉంటుంది, మెథడ్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్న తర్వాత టైప్స్ ఆఫ్ వైరింగ్ అనేది మనం చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ వైరింగ్లో మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటది? ప్లేట్ వైరింగ్, నెక్స్ట్ వచ్చేసి కేసింగ్ అండ్ క్యాపింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని తర్వాత ఇంకా 3 ఉన్నాయి మన దాని మీద. ఏమున్నాయన్న దాని మీద మనకి 3కి చూడండి, 3 వైరింగ్స్ ఏమున్నాయి. బెటన్ వైరింగ్ అంటే సిటిఎస్ ఆర్ టిఆర్ఎస్ అండ్ ఆర్ పీవీసీ షీటెడ్ కవర్స్. నెక్స్ట్ లెడ్ షీటెడ్ అండ్ మెటల్ షీటెడ్ వైరింగ్. నెక్స్ట్ కాండ్యూట్ వైరింగ్. కాండ్యూట్ వైరింగ్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. సర్ఫేస్ ఆర్ ఓపెన్ కాండ్యూట్ అండ్ కన్సీల్డ్ అండర్ గ్రౌండ్ కేబుల్ కాండ్యూట్స్ మనకి. సో ప్లేట్ వైరింగ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను, నోట్స్ రాసుకున్నారు, దీని తగ్గ డయాగ్రామ్స్ కూడా వేసుకున్నారు. అండ్ అదేవిధంగా దాని డిఫరెన్స్ అడ్వాంటేజ్ రాశారు. కేసింగ్ అండ్ క్యాపింగ్ కూడా ఇచ్చాను, దానికి నోట్స్ రాసుకున్నారు మీరు. నెక్స్ట్ ఈరోజు చూడండి బెటన్ వైరింగ్. బెటన్ వైరింగ్ అంటే ఏం లేదు నాన్న, ఈ డయాగ్రామ్ చూడండి. సో బెటన్ వైరింగ్ అంటే ఏం కాదు, మనకు ఒక స్ట్రిప్స్ ఉంటాయి. కేబుల్ టైస్ కూడా మనకి కేబుల్ టైస్ వాడుతున్నాం, ఎలా ఉంటాయి ఆ విధంగా మనకి కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి, క్లిప్స్ అనేవి ఉంటాయి మనకి. ఆ క్లిప్స్ని ఏం చేస్తారంటే ఒక చెక్క అనేది ప్లేస్ చేసే ముందు ఆ చెక్క మీద ఆ స్ట్రిప్ అనేది ప్లేస్ చేస్తారు. దానిపైన ఏంటంటే మీకు కేబుల్స్ అనేది ఆర్డర్లో ఒక లైన్లో రన్ చేసుకుంటూ దానికి కేబులింగ్కి టైస్ క్లిప్స్ అనేది పెడుతూ ఉంటారు అనమాట. సో ఇదే బెటన్ వైరింగ్ అంటే ఓల్డ్ వైరింగ్ సిస్టమ్ అనమాట. ఇది ప్రజెంట్ అంటే మనకి కాండ్యూట్ ఇవన్నీ వచ్చాయి, ఫస్ట్లో ఇలాగే వైరింగ్ వాడేవారు. వైరింగ్ రన్ చేయాలంటే ఈ విధంగానే రన్ చేసేవారు. మొత్తం అన్ని వైర్లు ఎక్కడి నుంచి ఇలా ఒక ఆర్డర్లో తీసుకెళ్ళి ఎటు నుంచి ఎటు వెళ్ళాలంటే అంతా అవుట్ సర్ఫేస్లో అవుట్లో ఇలా చేసేవారు అవుటింగ్. సో ఇది ఈ టైప్ ఆఫ్ వైరింగ్ని బెటన్ వైరింగ్ అంటారు. ఈ వైరింగ్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూడండి ఒకసారి. వైరింగ్ ఇన్స్టాలేషన్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ. దీన్ని ఇన్స్టాల్ చేయడం అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చీప్ యాజ్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్. మిగతా వైరింగ్ సిస్టమ్తో పోల్చుకుంటే చాలా చీప్గా ఉంటుంది ఇది. ప్రొఫెసర్ ఈజ్ గుడ్ అండ్ బ్యూటిఫుల్. మనకి చూడడానికి కానీ ఏ విధంగా సరే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది. రిపేరింగ్ ఈజ్ ఈజీ, అంటే ఏమన్నా రిపేర్ వచ్చినా ఎక్కడన్నా ఏమైనా షార్ట్ అయినా ఈజీగా రిపేర్ చేయొచ్చు. స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా లాంగ్ లైఫ్ వస్తుంది ఇది. కస్టమైజ్ కెన్ బి ఈజీలీ డన్ ఇన్ ద వైరింగ్ సిస్టమ్ ఇన్ దిస్ వైరింగ్ సిస్టమ్. సో మనకి చూడడానికి కూడా కస్టమర్ కూడా చాలా ఈజీగా వైరింగ్ సిస్టమ్ అనేది చాలా నచ్చుతుంది. మనం కూడా ఇన్స్టాల్ చేయడానికి ఎలక్ట్రీషియన్ ఇన్స్టాల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లెస్ ఛాన్స్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఇన్ బెటన్ వైరింగ్ సిస్టమ్. సో లీకేజ్ కరెంట్ అనేది చాలా లెస్గా ఉంటుంది నన్ను, ఎందుకంటే అన్నీ కూడా ఒక ఆర్డర్లో వెళ్తాయి కదా, దానికి సంబంధం ఉండదు, ఎక్కడ షార్ట్ అవ్వడం ఇలాంటిది ఏమి ఉండదు. సో నీట్గా వెళ్ళిపోద్ది మనకి. సో దీంట్లో డిసడ్వాంటేజ్ కెనాట్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ద హ్యూమిడిటీ, కెమికల్ ఎఫెక్ట్స్, ఓపెన్ అండ్ అవుట్డోర్ ఏరియాస్. సో ఇది ఎక్కడంటే హ్యూమిడిటీ ఉన్న ప్లేస్లో, కెమికల్ ఎఫెక్ట్స్ ఇలాంటి ప్లేస్లో, అవుట్డోర్ ఏరియాస్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం. హై రిస్క్ ఆఫ్ ఫైర్స్కి చాలా ఈజీగా రిస్క్ అవుతుంది. ఎక్కడైనా ఫైర్ ఏంటంటే వెంటనే ముందు అటు పోతే బయట ఓపెన్లో ఉంటాయి, అండ్ వైర్స్ కూడా ప్లాస్టిక్ కాబట్టి బయట మనకి ఫైర్కి ఫ్లేమబుల్ అవ్వడం ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నో సేఫ్ ఫర్ ఎక్స్టర్నల్ వేర్, టేర్ అండ్ వెదర్ ఎఫెక్ట్స్. సో వెదర్ ఎఫెక్ట్స్ వాటికి చాలా సేఫ్టీ అనేది ఉండదు మనకి. టు హీట్, డస్ట్, స్టీమ్ అండ్ స్మోక్. సో మనకి ఎకనామికల్గా ఉన్న హీట్కి, డస్ట్కి, స్టీమ్కి వీటికి సేఫ్టీ అనేది దానికి ఉండదు. హెవీ వైర్స్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ బెటన్ వైర్ సిస్టమ్. ఎక్కువ వైర్లు అనేది బెటన్ వైర్ సిస్టమ్కి యూజ్ చేస్తాం. ఓన్లీ సూటబుల్ బిలో దెన్ 250 volts. ఇది కేవలం 250 volts మాత్రమే సూటబుల్ అవుద్ది, అంతమించి ఎక్కువ మనం వాడకూడదు ఈ టైప్ ఆఫ్ వైరింగ్. నీడ్ మోర్ కేబుల్స్ అండ్ వైర్స్. దీనికి ఏంటంటే ఎక్కువ కేబుల్స్ అనేది ఎక్కువ పడుతుంది, మొత్తం కేబుల్సే పడుతుంది. అంటే వైర్స్ అనేది చాలా వైర్స్ అనుకో మీరు అలా అన్ని ఫేస్కి నోటకి సపరేట్గా అన్నీ తీసుకెళ్ళారు. అదే ఒక కేబుల్ వేసారు ఒక లైట్కి మొత్తం కావాల్సింది ఒక కేబుల్ పట్టుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. సో నెక్స్ట్ లెడ్ షీటెడ్ వైరింగ్. లెడ్ షీటెడ్ వైరింగ్ కూడా ఒకసారి చూడండి. ఈ లెడ్ షీటెడ్ వైరింగ్ కూడా నథింగ్ బట్ బెటన్ వైరింగ్ లాగా ఉంటుంది అనుకోండి ఇది. సో ఇదేంటంటే దానిపైన చూడండి, ది టైప్ ఆఫ్ వైరింగ్ ఎంప్లాయిడ్ కండక్ట్ ద ఇన్సులేటెడ్ విత్ ద వీఆర్ కవర్డ్ with the outer sheet
of lead aluminum alloy containing about 95% of lead. The metal sheet gives protect the cables from mechanical damage, moisture and atmospheric corrosions. ఏమంటున్నాను కేబుల్ పైన ఏంటంటే లెడ్ షీటెడ్ అనేది మనకి కోటింగ్ అనేది వేస్తారు. లెడ్ షీటెడ్ కోటింగ్ అనేది కేబుల్ పైన. చూడండి కేబుల్ రన్ చేసాడు, ఇలాగా కేబుల్ రన్ చేస్తే దాని మీద ఏం వేస్తాడు, లెడ్ షీటెడ్ కోటింగ్ అనేది దానికి వేసాడు. అంటే అది గట్టిదనం అవుతుంది అనమాట. అది మనకి ఏంటంటే మనకి ఎకనామికల్గా కానీ దేని పరంగా కూడా మెకానికల్గా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎటు కదలకుండా. ఇంకా మనం ఫిక్స్ చేసిన టర్నింగ్కి అక్కడ లెడ్ షీటెడ్ కోటింగ్ వేసి ఉంటే ఇంకా దల్సర్ అయిపోద్ది అనమాట. మనకు పెయింట్ లాగా ఉంటుంది లెడ్ షీటెడ్ కోటింగ్ అంటే, అది పెయింట్లా ఉంటుంది లెడ్ షీటెడ్, ఇది లెడ్ది. సో దానిపైన కోటింగ్ వేస్తాం, అందుకే లెడ్ షీటెడ్ అనేది దీనికి పేరు వచ్చింది మనకి. నెక్స్ట్ వన్, ద హోల్ లెడ్ కవర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కంటిన్యూస్ అండ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎర్త్ at the point of enter to protect against electrolytes due to the leakage current when the providing safety in case of sheet become alive. The cables are running on wood button and fixed by means of linking caps just on TRS wiring. సో ఇది కూడా సేమ్ వుడెన్ మీద ఫిక్స్ అయి ఉంటుంది అన్న. దీనిపైన లింకింగ్ క్యాప్స్ అనేది పెడతాడు. లింకింగ్ క్యాప్స్ అనేది పెట్టి ఏం చేస్తాడంట, దీనికి ఇచ్చి దీనిపైన వేసే లెడ్ షీటెడ్ కవర్కి మనకి ఎర్తింగ్ అనేది కూడా ఇస్తాడు వాడు. ఎందుకంటే లెడ్ అనేది ఏంటి, అది కూడా ఒక కండక్టర్ మనకి. సో దాంట్లో ఏమైనా లీకేజ్ కరెంట్ ఫ్లో అవ్వకుండా ఏంటంటే దానికి ఎర్తింగ్ అనేది ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి. సో దీనికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏం లేవు. సో నెక్స్ట్ చూడండి, కాండ్యూట్ వైరింగ్. There are two additional types of conduit wiring according to pipe installation: surface conduit wiring and concealed conduit wiring. So surface conduit wiring చూడండి, if conduit installed on roof or wall, it is known as surface conduit wiring. In this wiring method, they make holes on the surface of walls on equal distance and conduit is installed then with the help of royal plugs. సో ఇది ఏంటన్నా మనకి, ఇది కాండ్యూట్ అనేది మనం బయట వాల్కి ఫిక్స్ చేస్తాం. ఇది మీకు అందరికీ చాలా తెలిసిందే. సర్ఫేస్ కాండ్యూట్ వైరింగ్ అంటే మనకి బయట పైప్ రన్ చేయడం, వాల్ లోపల కాకుండా బయట క్లాంప్స్ తీసుకుని క్లాంప్స్తో ఈక్వల్గా మనం రాయల్ ప్లగ్స్ యూస్ చేసుకుని దాన్ని ఒక ఆర్డర్లో అంటే ఒకే డిస్టెన్స్లో ఒకే మెజర్మెంట్స్తో దాన్ని మనం నీట్గా వైరింగ్ చేయడం అనమాట. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి, కన్సీల్డ్ కాండ్యూట్ వైరింగ్. ఇన్ దిస్ కాండ్యూట్ ఈజ్ hidden inside the wall slots with the help of plastic. It is called concealed conduit wiring. In other words, the electrical wiring system inside wall, roof or floor with the help of plastic or metallic piping is called concealed conduit wiring. Absolutely, it is the most popular, beautiful, stronger and common electrical wiring system nowadays. సో ఇదేంటంటే నన్ను మనకి కన్సీల్డ్ కాండ్యూట్ వైరింగ్ అనమాట. ఇది మీకు అందరికీ తెలుసు. ఎలాగంటే మనకి ఇప్పుడు గాలి కొట్టి సో వాల్కి ఒక హోల్స్ అంటే గాలిగా పెద్ద హోల్స్ చేసి అది ఎంత పైప్ ఎంత అంత సైజు హోల్ చేసి అందులో పెట్టేసి పైన ప్లాస్టింగ్ అనేది పెట్టేస్తాడు. మనకి కొన్ని జంక్షన్స్ పాయింట్స్ దగ్గర జంక్షన్ బాక్స్లు అనేది పెట్టుకుంటాడు. ఎందుకంటే మనకి అక్కడ మూవ్ చేసుకోవడానికి వైర్స్ గట్రా చూడడానికి ఉండాలని జంక్షన్ బాక్స్లో పెడతాడు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి బయటకు వైర్ ఏం కనిపించు, ఓన్లీ స్విచ్ బోర్డ్ మాత్రం మన స్విచ్ బోర్డ్ వరకే వస్తుంది. అంతా కూడా కన్సీల్డ్ అయిపోద్ది వైరింగ్ అనేది మనకి. సో చాలా నీట్గా అనేది ఉంటుంది, అసలు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఉంటుంది, చాలా సేఫ్టీ కూడా. ఇది ప్రజెంట్ నౌవేడేస్ ఎక్కువ వాడుతుంది. దీంట్లో ప్లాస్టిక్ ఆర్ మెటాలిక్ పైప్స్ కూడా వాడతారు. బట్ మనకి ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎక్కువగా మనకి ప్లాస్టిక్ పైప్, పీవీసీ పైప్సే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పీవీసీ పైప్స్ ప్రిఫర్ చేయడం ఏంటంటే మనకి ఇప్పుడు రన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు కాండ్యూట్ వైర్స్ రన్ చేస్తాం. వైర్స్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ టర్నింగ్ దగ్గర వైర్ కట్ అయింది అన్న వైర్ అనేది సాగిచి అన్న కట్ అయింది అనుకోండి, ఆ ప్లాస్టిక్ పైప్ అంతా కూడా మొత్తం స్టీల్ పైప్ పెట్టామంటే మెటల్ పైప్ అంతా కూడా సప్లై అనేది ఫ్లో అయిపోద్ది. ఈజీగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల మనం ఏంటంటే ఎక్కువ పీవీసీ పైప్స్ అనేది వాడతాం. పీవీసీ పైప్స్లో కూడా మనకి గేజెస్ ఉంటాయి, స్ట్రాంగ్, లైట్, వీక్ అనేవి కొన్ని ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉన్న పైప్స్ మనం చాలా ఈజీగా తీసుకున్నాను. సో అది మనకి సర్ఫేస్ కాండ్యూట్ వైరింగ్. సో వీటికి సంబంధించి డయాగ్రామ్స్ నేను పెడతాను, సో చాలా జాగ్రత్తగా వేయండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇన్ కాండ్యూట్ వైరింగ్ స్టీల్ ట్యూబ్స్ నో కండక్టర్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆన్ ద సర్ఫేస్
ఆఫ్ వాల్స్ బై మీన్స్ ఆఫ్ పైప్స్ హుక్స్. ఇదంతా కామన్ మీకు తెలిసిన టాపిక్సే, 1 by 1 టాపిక్స్ దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది అంతా కూడా మీకు తెలుసు. ఒకసారి ఈ 4 points కూడా ఒకసారి మీరు చదవండి, నీట్గా మీకు అర్థమవుద్ది ఏం చెప్పాడు అన్నది. అర్థం కాకపోతే మాకు ఫోన్ చేసి అడగండి. చూడండి, టైప్ ఆఫ్ కాండ్యూట్స్: మెటాలిక్ కాండ్యూట్స్, నాన్ మెటాలిక్ కాండ్యూట్స్. ఫాలోయింగ్ ద కాండ్యూట్స్ ఆర్ యూజింగ్ ద కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్. సో మెటాలిక్ కాండ్యూట్స్ అండ్ నాన్ మెటాలిక్ కాండ్యూట్స్ అన్నారు. చూడండి, మెటాలిక్ కాండ్యూట్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ which are very strong but costly as well. There are 2 types of metallic conduits: class A conduits, low gauge conduits; class B conduit, high gauge conduits. Thin layer steel sheet conduit, thick layer steel sheet అంటే దానికి ఉన్న లేయర్ అనమాట. ఇప్పుడు పైప్ హోల్ ఉంటుంది కదా, హోల్ పట్టుకుంటే మీకు ద థిక్నెస్ అనేది థిన్నెస్ ఎలా ఉందని తెలిసిపోతుంది, అంటే లైట్ వీక్ సన్నగా ఉందో మందంగా ఉందో అనేది. సో నాన్ మెటాలిక్ కాండ్యూట్స్ యాజ్ సోల్డ్ పీవీసీ కాండ్యూట్స్ ఈజ్ యూజ్డ్ as non-metallic conduits nowadays, which is flexible and easy to bend. సో పీవీసీ కాండ్యూట్స్ అనేది వాడతారు. మనకి పీవీసీ కాండ్యూట్స్ ఏంటి, మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, బెండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది ఉండదు. నౌవేడేస్ ఎక్కువ వాడేది ఇదే పీవీసీ కాండ్యూట్స్. సైజ్ ఆఫ్ కాండ్యూట్స్, అన్ని సైజ్ ఆఫ్ కాండ్యూట్స్ మీకు తెలుసు. చూడండి ఒకసారి 2 inch ఆఫ్ డయామీటర్స్ వరకు మనం వాడచ్చు. ఎక్కువగా మనకి ఎంతంటేనన్నా 1 inch వరకు వాడతారు. 1 inch లేదా 1.5 లేదా 2, అంతకుమించి ఎక్కువ వాడరు. ఈ చిన్న సైజు నుంచి వాడతారు, అంటే అక్కడ ఉన్న వైర్ని బట్టి మనకి 12 mm, 13 mm, ఇవన్నీ ఎంఎంస్లో అండి, ఇవన్నీ ఎంఎంస్లో వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో అడ్వాంటేజ్ ఆఫ్ కాండ్యూట్ వైరింగ్: ఇట్ ఈస్ సేఫ్టీ వైరింగ్ సిస్టమ్. సో ఇది చాలా సేఫ్టీ వైరింగ్ సిస్టమ్, కన్సీల్డ్ కాండ్యూట్ వైరింగ్ అయితే. అపిరియన్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ కేస్ ఆఫ్ కన్సీల్డ్ కాండ్యూట్ వైరింగ్. సో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎందుకంటే కన్సీల్ చేసామంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి బయట చేసామంటే కొంచెం అటు ఇటు సాక్ టెన్షన్స్ కనిపించడం, మనకి కాండ్యూట్ మురుగ్గా ఉండడం ఇలాంటివి కనిపిస్తాయి. నో రిస్క్ ఆఫ్ మెకానికల్ వేర్ అండ్ టేర్ అండ్ ఫైర్ ఇన్ కేస్ ఆఫ్ మెటాలిక్ పైప్స్. అంటే రిస్క్ అనేది మెకానికల్ వేర్గా మనకి ఫైర్, మెటాలిక్గా మనకి చాలా సేఫ్గా ఉంటుంది. కస్టమైజ్ కెన్ బి ఈజీలీ డన్ అకార్డింగ్ టు దిస్ ఫర్దర్ నీడ్స్. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు, మనకి ఇటువంటి ఇంకా కావాలన్నా చేయిస్తారు మనకి. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ. ఇది రిపేర్ చేయడం, మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. దెర్ ఈస్ నో రిస్క్ ఆఫ్ డ్యామేజ్ ద కేబుల్ ఇన్సులేషన్స్. కేబుల్ ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ అవ్వడం ఉండదు. మెటాలిక్ అయితే మనకి కేబుల్ ఇన్సులేషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ కరోజన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఫైర్స్. ఫైర్ పరంగా ఏదైనా సరే మనకి చాలా ఈజీ, రిస్క్ అనేది తక్కువ ఉండదు ఇది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఈవెన్ హ్యూమిడిటీ, కెమికల్ ఎఫెక్ట్స్ అండ్ స్మోక్ ఏరియాస్. ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇది కెమికల్ ఏరియాస్లో కానీ, స్మోక్ ఎఫెక్ట్స్లో కానీ, హ్యూమిడిటీ ఎలా ఉన్నా సరే మనకి అక్కడ యూజ్ చేయొచ్చు. నో రిస్క్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్స్. ఎలక్ట్రికల్ షాక్స్కి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు మనకి. ఇట్ ఈజ్ రిలయబుల్ అండ్ పాపులర్ వైరింగ్ సిస్టమ్స్. ఇది చాలా పాపులర్ అయిన వైరింగ్ సిస్టమ్, ఎక్కువ వాడేది ఇదే. సస్టైనబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ వైరింగ్ సిస్టమ్. మనకి చాలా లాంగ్ పీరియడ్ అనేది మనకి దీనికి ఉంటుంది ఎక్కువ. సో దీంట్లో డిసడ్వాంటేజ్ చూడండి. ఇట్ ఈజ్ ఎక్స్పెన్షన్ వైరింగ్ సిస్టమ్. Due to PVC and metallic pipes, additional earthing for metallic pipes, T's and elbows. అంటే దీనికి ఎక్స్టెన్షన్ చేయడానికి కొంచెం హెవీగా, దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. టీ బెన్స్, ఎల్ బెన్స్ అనేది ఎక్కువ వాడతాం, ఎల్బోస్ అనేది. వెరీ హార్డ్ ఫర్ ఫైండ్ ద డిఫెక్ట్ ఇన్ ద వైరింగ్. ఏమన్నా వైరింగ్ డిఫెక్ట్ అయిందంటే మనకి కొంచెం డిటెక్ట్ చేయడం చాలా హార్డ్గా ఉంటుంది. ఏదైనా వైర్ ఎక్కడైనా చిక్కుకున్నా అన్నీ కూడా తీయడం అనేది మనకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఇస్ నాట్ ఈజీ అండ్ సింపుల్. ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీగా ఉండదు, బట్ కొంచెం సింపుల్గా ఉంటుంది మనకి చేయడానికి కూడా. రిస్క్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్స్ ఇన్ కేస్ ఆఫ్ మెటల్ పైప్స్ వితౌట్ ప్రాపర్ ఎర్తింగ్ అండ్ గ్రౌండ్ సిస్టమ్. మెటల్ పైప్స్ యూజ్ చేస్తే కనుక ఎలక్ట్రికల్ షాక్స్కి రిస్క్ ఉంటుంది అన్న, మన పీవీసీకి రిస్క్ ఉంటుంది, కానీ ఎందుకంటే ప్రాపర్ ఎర్తింగ్ లేకపోతే దానికి మనకి షాక్ ఉంటుంది. వెరీ కాంప్లికేటెడ్ టు మేనేజ్ అడిషనల్ కనెక్షన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఏమైనా అడిషనల్ కనెక్షన్స్ అవి తీసుకోవాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎక్కువ పైప్ అనేది కొంచెం దాంట్లో సరిపడని వైర్స్ వెళ్ళిపోయినాయి అనుకో, కొంచెం గ్యాప్ లేదనుకో, మనకు వేరే వైర్ పంపించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అది చెప్తున్నాను. దీని కంపారిజన్స్ ఉంది. ఈ టేబుల్ నేను ఇది కాదు, వేరే టేబుల్ పెడతాను మీకు. సో మీరు ఆ టేబుల్ డ్రా చేసుకుంటారు. కానీ నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అండ్ కాంపౌండ్స్.
సో ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ పరంగా మనకి ఏమున్నాయో మనం చూద్దాం ఈరోజు. అంటే మీకు ఎక్కువగానే ఉంటాయి ఇవన్నీ. ప్రస్తుతం స్విచ్చెస్ వరకు తెలుసుకుందాం, తర్వాత మిగతాట్లకి వెళ్దాం. సో స్విచ్చెస్ చూడండి. ఏ స్విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ బ్రేకర్ ఇన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ or it is used to switch on off the electrical supply. The switch is maybe one-way switch or two-way switch. The one-way switch is used to control single circuit or lamp, whereas the two-way switch issued to divert the fall of current to either of two directions. The two-way switches can also be used to control one lamp for two different places. As the case of staircase wiring. ఎక్కడ staircase అంటే పైన లైట్ ఉంది, కింద మీరు వేయాలి, మధ్యలో లైట్ ఉంది అన్న, ఒక స్టెప్స్ దగ్గర ఎక్కడన్నా స్టెప్స్ మధ్యలో లైట్ ఉంది, మీరు వెళ్తున్నారు, చీకటిగా ఉంది. సో కింద లైట్ ఉంటుంది, ఇక్కడ ఆన్ చేస్తారు. సో పైకి ఎక్కేసారి మళ్ళీ లైట్ ఆరిపోయింది. సో అక్కడ మళ్ళీ పైన ఇంకో స్విచ్. సో ఇలాంటి స్టేర్ కేస్ మన బెడ్రూమ్స్లోనే ఎక్కువ ఈ టూ-వే స్విచ్ అనేది మనం టూ-వే సప్లై అనేది వాడతాం. అక్కడ టూ-వే స్విచ్ సప్లై అనేది వాడతాం. సో అదే చెప్తాడు. సో స్విచ్ డయాగ్రామ్ వేసుకోవాలి. స్విచ్ డయాగ్రామ్ మీరు ఎలా ఉందో అలాగా, ఓకేనా. నెక్స్ట్ surface switch. The switch are mounted on wooden board fixed over the surface or the wall. These switches are also known as tumbler switches. దీన్ని టంబ్లర్ స్విచ్ అని కూడా అంటున్నాను. ఈ స్విచ్చెస్ ఇప్పుడు నవేడేసి మనకి మాడ్యులర్ స్విచ్చెస్ వచ్చినాయి. ఈ టైప్ మనం అన్ని స్విచ్లు ఒకేలాగా ఉంటాయి, బట్ దాంట్లో కూడా ఉంటాయి నన్ను. సర్ఫేస్ స్విచ్ అంటే ఇది వుడెన్ బోర్డ్స్ మీద వాటి మీద ఫిక్స్ చేసేది. టంబ్లర్ స్విచ్ ఇది కూడా వుడెన్ బోర్డ్ మీద ఫిక్స్ చేసేది, షీటెడ్ మీద అంటే షీట్ మీద ఫిక్స్ చేస్తాం మనం. షీట్ మీద అంటే దాంట్లో సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లష్ ప్యానల్ టైప్ స్విచ్. దీస్ స్విచెస్ ఆర్ ఆల్సో వేర్ గుడ్ అపియరెన్స్ టు రిక్వైర్ ద స్విచెస్ ఆర్ ఫిక్స్డ్ ఫ్లాష్ విత్ ద వాల్ and do not project out. The switches are also known as pinon type switches. సో ఇవన్నీ కూడా ఒకే టైప్ స్విచ్చెస్ నాన్న. నెక్స్ట్ చూడండి, బెండ్ స్విచ్. యాజ్ ద నేమ్ ఇండికేట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్విచ్ ఆన్ ఆఫ్ ద లైట్ ఫర్ ద ప్లేస్ అదర్ ద స్విచ్ బోర్డ్స్ ఆర్ ఫర్ నియర్ ద బెడ్ will going to the sleep or getting up. The switch is connected through the ఫ్లెక్సిబుల్ వైర్స్. సో ఫ్లెక్సిబుల్ వైర్ ఇది మన చాలామంది ఏమంటారంటే దీన్ని మనకి తెలుగులో దొండకాయ స్విచ్ అని అంటారు, బట్ ఇది ఏంటంటే మనకి బెడ్ స్విచ్ అనమాట. బెడ్ పక్కన మనకి లైట్స్, చిన్న చిన్న లైట్స్, ల్యాంప్ లైట్స్ పెట్టుకుంటారు. దానికి ఏంటంటే ఫ్లెక్సిబుల్ వైర్కి అనేది మనం దీనికి ఫిక్స్ చేసుకుంటాం, లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి. జస్ట్ సప్లై మనకి స్విచ్ బోర్డ్ దాకా వెళ్ళకుండా అక్కడికక్కడ మనం బెడ్ పక్కన ఉన్న లైట్ ఆఫ్ చేసుకోవడానికి అనేది వాడతాం మనం. సో చూడండి, ఇది రోటరీ స్విచ్. దిస్ స్విచ్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ డిఫరెంట్ ల్యాంప్స్ ఫ్రమ్ ద one place on the one by one, or as the selector switch to select different voltage tapping of transformer and voltage stabilizer. ఇది సెలెక్టర్ స్విచ్ అన్న. ఇది ఏంటంటే మనకి ల్యాంప్ని మనం కంట్రోల్ చేయడానికి, అంటే మన ల్యాంప్లోకి వెళ్ళే సప్లైని మనం కంట్రోల్ చేయొచ్చు. దీని సెలెక్టర్ స్విచ్ ఏంటంటే ఒక సప్లై నుంచి ఇంకో సప్లైకి మార్చవచ్చు. అంటే ఆటో నుంచి ఆటో, కమాండ్ నుంచి కమాండ్ ఇలా పెట్టుకోవచ్చు. ఆటో కమాండ్ అయితే ఆటో కమాండ్, మాన్యువల్ అయితే మాన్యువల్, అలా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని సెలెక్టర్ స్విచ్ అంటారు. రొటేటర్ స్విచ్, సెలెక్టర్ స్విచ్ అని కూడా అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే మనకి వోల్టేజ్ రెగ్యులేటర్లో కూడా పనిచేస్తుంది, ఒక్కోసారి స్టెబిలైజర్ లాగా కావాల్సిన సప్లై అనేది మనకి ఇస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ చూడండి, పుష్ బటన్ స్విచెస్. దీస్ స్విచెస్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఎలక్ట్రికల్ బెల్ అండ్ ఇండికేషన్ ల్యాంప్స్ ఎక్సెట్రా, వేర్ ద పుష్ బటన్స్ ఆర్ pressure the electrical circuit and complete the bells or lamp switches to supply the bells and lamps, or switch off the push button and release. సో ఇది పుష్ బటన్ స్విచ్చెస్. పుష్ బటన్ స్విచ్చెస్ అంటే ఇవే కదా, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో పుష్ బటన్ స్విచ్చెస్ అనేది కేవలం బెల్స్కి వాటికి ఎలా నొక్కితే బెల్ రింగ్ ఇలా వాటికనే కాదు, మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే పుష్ బటన్ స్విచ్ అనేది ఎక్కువ మోటార్ కంట్రోలర్స్కి, మోటార్ స్టాపు, ట్రిప్ ఇండికేషన్స్కి, కంట్రోల్ వైరింగ్స్లో ఎక్కువ వాడతారు దీన్ని పుష్ బటన్ స్విచ్చెస్ అనేది. మోటార్ ఇప్పుడు ఒక మోటార్ ఉంది, మీ ఇంట్లోనే చెక్ చేసుకోండి. మోటార్ ఒక బోర్డు ఇస్తాడు, దానికి ఆన్ చేయడానికి గ్రీన్ బటన్ అంటాడు, ఆఫ్ చేయడానికి రెడ్ బటన్ అంటాడు. సో అవి పుష్ బటన్ స్విచ్చెస్. జస్ట్ అది నొక్కగానే అది దీన్ని NONC కింద ఆపరేట్ చేస్తుంది. దీంట్లో NONC అని ఉంటుంది. NONC అంటే ఆన్ ఆఫ్ అన్న, నార్మల్లీ ఓపెన్, నార్మల్లీ క్లోజ్డ్ అనమాట. సో మనం నార్మల్గా ఓపెన్ పొజిషన్ ఉంటుంది, దాన్ని పుష్ చేస్తే క్లోజ్ అవుద్ది.
అండ్ నార్మల్లీ క్లోజ్డ్ పొజిషన్ ఉంటే దాన్ని పుష్ చేస్తే ఓపెన్ అవుద్ది, అలాగనమాట ఇది. నెక్స్ట్ పుల్ స్విచ్. దీస్ స్విచెస్ ఆర్ ఆపరేటింగ్ విత్ ద సింగిల్ పుల్ ఆఫ్ ద కోడ్ on for the on and off position. These are also used to bedrooms and bathrooms. These switches are fixed nearly the ceiling and hence these are also known as ceiling switches. సో ఇది మనకి ఎక్కువ ఈ పుల్ స్విచ్ అనేది ఎక్కడ వాడతారంటే మీకు ఫ్యాన్స్ చూసుంటారు, వాల్ ఫిక్స్డ్ చేసే ఫ్యాన్స్ ఉంటాయి కదా నాన్న, టేబుల్ ఫ్యాన్స్ టైప్ వాల్ ఫిక్సింగ్ ఉంటాయి చూసారా, దానికి థ్రెడ్స్ ఉంటాయి అటు ఇటు మీకు. సో దాన్ని కంట్రోలర్కి ఆన్ ఆఫ్కి ఇలా మీరు థ్రెడ్స్ ఇలా లాగుతూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ స్విచ్చెస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ అనేది మన ఇంట్లో వాడేది కాదు, ఇది పుల్ కట్ స్విచ్ అని అంటారు. దీన్ని పుల్ స్విచ్ లేదా పుల్ కట్ స్విచ్ అని అంటారు. ఇది ఎక్కడ వాడతారంటే మీకు ఇండస్ట్రీస్లోకి వెళ్ళేసరికి సమ్ పవర్ ప్లాంటే చూసుకోండి, ఒక మనకి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉంది, అందులో మనకి ఎన్టీపీసీ అంటే మనకి బొగ్గు మీద పవర్ రన్ చేస్తారు. ఇప్పుడు కోల్ ఏరియాలో కన్వేయర్ బెల్ట్స్, అంటే బొగ్గుని కింద నుంచి మిషన్లోకి రన్ చేయడానికి కన్వేయర్ బెల్ట్స్ అనేవి ఉంటాయి. ఆ బెల్ట్స్ దగ్గర ఏం చేస్తారంటే ఈ పుల్ కట్ స్విచ్ అనేది సైడ్ వాడతారు. ఆ కన్వేయర్ బెల్ట్ రన్నింగ్ అవుతున్న చోట పక్కన పెడతారు. ఇదేంటంటే ఇప్పుడు కన్వేయర్లో ఏమన్నా పొరపాటుని ఏమన్నా అబ్నార్మల్గా వెళ్ళినా దాన్ని ఆఫ్ చేసి చెక్ చేయడానికి ఏంటంటే వెంటనే పక్కన ఒక తాళ్ళ ఉంటుంది, దీనికి ఈ పుల్ కట్ స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ థ్రెడ్ని ఇలా లాగ్గానే ఈ స్విచ్ ఏమవుద్దంటే వెంటనే ఆఫ్ అయిపోయి అక్కడ కనిపిస్తుంది, మళ్ళీ దాన్ని లాగ్గానే మళ్ళీ ఆన్ అవుద్ది. సో ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ పుల్ కట్ స్విచ్ అనేది అక్కడ వాడతారు మెయిన్గా. దీన్ని ఈ పుల్ కట్ స్విచ్ మెయిన్ అక్కడ వాడతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు మెయిన్గా దీనికి కూడా కంట్రోలింగ్ ఎక్కడి నుంచి మోటార్ నుంచి ఉంటుంది. ఆ ఆఫ్ కమాండ్ ఇక్కడ ఇది ఆఫ్ చేయగానే అక్కడ మోటార్ రన్ అవుతున్న మోటార్ ఆఫ్ అయిపోవాలి. ఈ థ్రెడ్ లాగానే ఈ థ్రెడ్ మనం లాగ్గానే అక్కడ రన్ అవుతున్న మోటార్ ఆగిపోవాలి. అంటే కేవలం ఎక్కడి నుంచి కేవలం ఈ థ్రెడ్ లాగానే ఆగిపోద్ది అనేది ఉంటుంది మనకి. లోపల మనకి ప్యానల్ బోర్డులోంచి మళ్ళీ అక్కడ స్టాప్ బటన్, స్టార్ట్ బటన్ ఉంటుంది, దాని కాంటాక్టర్ అన్నట్ల నుంచి వెళ్తుంది, దాని ఆన్ కమాండ్ ఆఫ్ కమాండ్ చూపిస్తుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి మోటార్ ఉన్న ఏరియాలో ఎమర్జెన్సీ పుష్ బటన్ ఉంటుంది, ఎమర్జెన్సీ పుష్ బటన్ అనేది ఉంటుంది, ఈసీబీ ఎమర్జెన్సీ కంట్రోల్ బటన్ ఈపీసీ అని. అది మళ్ళీ లాక్ పెట్టి ఓపెన్ చేస్తే మళ్ళీ కీ ఓపెన్ అవ్వదు, అది మెయిన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్విచ్. ఈ స్విచ్ ఎక్కడ పడుతుందంటే మనకి ఎక్కువగా రైల్వేస్లోని ఫ్యాన్స్ దగ్గర. ఇంటర్మీడియట్ స్విచ్ అంటే ఒక్క కంట్రోల్తో మనకి రెండు 4 కంట్రోల్స్, ఒక స్విచ్తో 4 వే స్విచ్ అనమాట. ఇది ఇంచుమించుగా 4 వే స్విచ్ అంటే ఒక సప్లైతో 4 వాటికి వెళ్ళేలాగా. ఇప్పుడు మనకి చూడండి, మనం ఇంట్లో అయితే ఒక స్విచ్కి 4-5 వైర్లు కలిపేస్తాం 4 రన్ అవ్వాలంటే. ఇది అలా కాదు, దానికి కమాండింగ్ దానికి సపరేట్గా ఉంటుంది. దీన్ని సెంటర్ పెడితే ఒక ఫ్యాన్ ఆడడం, పైకి పెడితే 2 తిరగడం అలా ఉంటుంది దీంట్లో ఇంటర్మీడియట్గా అది కనెక్షన్ అయి ఉంటుంది మనకి. ఇది కిందకి ఉంటే టోటల్గా ఆఫ్, లేదా మంచిలోకి ఉంటే ఇంటర్మీడియట్ స్విచ్ ఏంటంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇది సెంటర్లోకి ఉంటే ఆఫ్ ఉంటుంది, పైకి ఉంటే ఒక సైడ్ పని చేస్తుంది, కింద ఇటు పక్క పెడితే ఇంకో సైడ్ పని చేస్తాయి. దాన్ని ఇంటర్మీడియట్ స్విచ్ అంటారు. దీన్ని 4 వే స్విచ్ అని కూడా అంటారు మనకి. దీని సెంటర్కి ఆఫ్ పొజిషను, పైకి పెడితే ఆ పైన వెనకాల ఉన్న ఈ టెర్మినల్ నుంచి ఇది పక్కన ఇంకో టెర్మినల్ ఉంటుంది, ఆ పక్క సప్లై వెళ్తుంది. ఈ పక్క పెడితే ఈ పక్క సప్లై కనెక్ట్ అవుతుంది, మధ్యలో ఫేస్ సప్లై ఇచ్చుకుంటాం మనకి. ఇంటర్మీడియట్ స్విచ్ అంటే అది. సో ఇవి టైప్స్ ఆఫ్ స్విచ్చెస్ మనకి ఉన్నవి. ఇంకా చాలా స్విచ్చెస్ ఉంటాయి మనకి, అన్నీ కూడా బ్రేకర్స్. స్విచ్చెస్ అనేది స్విచ్ ఈజ్ నథింగ్ బట్ బ్రేకర్ నాన్న మనకి. అంటే స్విచ్ అనేది ఏంటంటే మనకి బ్రేకర్లా ఎఫెక్ట్ అవ్వదు, కానీ అది ఒక కంట్రోలర్ మనకి. బ్రేకర్ టైప్లో కంట్రోలర్ ఆన్ ఆఫ్ చేసుకుంటాం. మనకి ఏంటంటే బ్రేకర్స్ ఏంటంటే మనకి వెంటనే ట్రిప్ అయిపోతాయి. స్విచ్చెస్ అనేది మనకి ట్రిప్ అవ్వవు, మనం ఆఫ్ చేసేంత వరకు ఆన్లోనే ఉంటుంది అది, లేదా మొత్తానికి అది ఏమైనా దాంట్లో హై కరెంట్స్ వస్తే అది కాలిపోద్ది. సో స్విచ్చెస్ అనేది అవేదిగా పనిచేస్తాయి. ఓకే, సో ఇవాళ స్విచ్చెస్ కోసం చెప్పాను. ఇక్కడ వరకు కూడా నాకు డయాగ్రామ్స్ వేయాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ డయాగ్రామ్స్ కూడా మీకు ఇందులో మీకు డయాగ్రామ్ వేయడం కష్టంగా ఉందంటే నెట్లో ట్రై చేశాను, మీరు డయాగ్రామ్స్ వేసి పెట్టాలి. నాకు అర్థమైందా? చాలా క్లియర్గా చెప్తున్నా. ఈ డయాగ్రామ్ ఏంటి, ఫుల్ కట్ స్విచ్లో టైప్లో మీకు కనిపిస్తున్న లేఅవుట్ అలా వేసేయండి. పుష్ బటన్ ఇది వేయచ్చు, ఇవన్నీ స్విచ్చెస్ అన్నీ వేయాలి ఎలా ఉన్నాయి అలాగా. అండ్ ఈ టేబుల్ మాత్రం నేను వేరే టేబుల్ పెడతాను, కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ వైరింగ్ సిస్టమ్స్ అని. అంటే దేంట్లో ఎంత కంపారిజన్ ఉందనేది మనం డిఫరెంట్ వేరే టేబుల్ నా దగ్గర ఉంది, అది పెడతాను, నా బుక్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇవాళ చెప్పిన ఏంటి మీకు లెడ్ షీటెడ్ బటన్ వైరింగ్, లెడ్ షీటెడ్ వైరింగ్ అండ్ కాండ్యూట్ వైరింగ్ సిస్టమ్ చెప్పాను కదా. సో ఈ 3 నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ రాయాలి మీరు.
ఓకేనా. ఓకే, జాగ్రత్తగా ఉండండి అన్న, ఇంట్లో ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, చాలా సేఫ్గా ఉండండి, చాలా సేఫ్గా ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. వర్క్స్ కూడా అందరూ చేయాలన్న, కొంతమంది చేస్తే కొంతమంది చేయట్లేదు, అందరూ చేయాలి నాకు వర్క్స్ అనేది.